ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన తండ్రి మనలందరినీ ప్రేమించిన గొప్ప దేవునితో మనము కూడా సంతోషంగా ఆనందంగా ఆయన నామములో ఉదయకాల సమయంలో మనము లేవుగానే మనకి జ్ఞాపకం వచ్చే దేవుడు, మనల్ని ప్రేమించిన మన గొప్ప దేవుడు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం మెలుక ఉండి లేచి ఆయన పాదములు పట్టుకోవాలని ఆశ కలిగినట్టు ప్రతి కుమారుడు కుమార్తె ఈరోజు మన ప్రభు సన్నిధిలో మనమందరము ఈ నెలలో మరి ఈ యొక్క రెండో వారానికి సిద్ధపడుచున్నట్టు మనలందరినీ కూడా మన ప్రభు ఆశీర్వదించి దీవించి ఉన్నాడు. కాబట్టి మరి నువ్వు నేను కూడా ఈ దినం ఎంతో ఆనందిస్తున్నావు కదా. ప్రేమైన యేసయ్య కృపలో ఆయన నామలో ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుతున్న మన జీవితంలో సజీవ లెక్కలో మనం ఒక్క దినము మనం గడిపి ఉంటున్న మన గొప్ప దేవుని బట్టి, మరి ఈ యొక్క రాత్రి అంతా కాపాడి పగులు మనకిచ్చిన గొప్ప దేవుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా? మరి ఆనందము సంతోషము నీలో ఉన్నట్లయితే అనుదినము అనేక ఆత్మల గురించి ప్రార్థించు. లోకంలో ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు దుఃఖంగా ఉంటున్నాయి. ఎంతో జనానికి ఆనందము లేని, సంతోషము లేని అన్ని ఉండి కూడా దేవుని నామం వెలిగినట్టు బిడ్డలకు ఎంతో దుఃఖపడుతున్నారు. వారి చింతలు తీర్చేవారు ఎవరున్నారా అని చెప్పి కొండల తట్టు కనులెత్తి చూచే పిల్లలుగా ఉంటున్నారు కదా. వారందరికి కూడా దేవుని వాక్యం మనం అందిస్తామా? దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టి వాగ్దానం యెషయా గ్రంథం 44 అధ్యాయం 22 వచనం. పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా వద్దకు మల్లుకొనుము. పాపములను నేను తుడిచివేసి ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నాను, నా వద్దకు మల్లుకొనుము. ప్రభు పిలుచున్నాడు. ప్రతి పాపమును మన ప్రభువు ఎవరైతే మొరపెట్టుకొని తన యొక్క పెదవులతో హృదయముతో ఆయన ఆరాధించి స్తుతిస్తూ మొరపెట్టుకుంటున్న బిడ్డలకు నీ పాపములు నీ నుంచి విడుదలైపోయినాయి, నీలో ఉన్న అపవాది సాతాను వెళ్ళిపోయినదన్నట్టుగా తుడిచివేసినాను దాన్ని. ఇంకా నా దగ్గరికి మల్లుకో, నా తట్టు మల్లుకో. అపాయం ఉన్నది, దాని నుంచి నేను నిన్ను బయట వేసుకున్నాను, నిన్ను నా దగ్గరికి రమ్మంటున్నాను, నా పక్కలకి రమ్మంటున్నాను, నేను ఎత్తుకుందని అంటున్నాడు మన ప్రభు అయిన యేసయ్య. అయితే ఈరోజు అలాంటి ఆలోచన కలిగిన ప్రతి కుమార్తె కూడా ఆయన దగ్గరికి రావాలి. ఎందుకంటే యాకోబును విమోచించిన గొప్ప దేవుడు ఇజ్రాయేలు జనములలో ఆయన్ను హెచ్చుగా మరి ఎంతగానో ప్రేమించి తన మహిమను హెచ్చుగా చేసుకున్నట్టు గొప్ప దేవుడు ఈరోజు నిన్ను కూడా మరి ఈరోజు అంటున్నాడు, నిన్ను నేను విమోచించున్నాను, పాపముల నుంచి నేను తుడిచివేస్తున్నాను, ఇంకా నా దగ్గరికి రమ్మంటున్నాడు, నా తట్టు మల్లుకోమంటున్నాడు. ఇంతకు ముందు నువ్వు ఏ తట్టు మల్లుకున్నావో, ఏ పాపము తట్టు తిరుగుతున్నావో, ఏ దోషముల తట్టు ఉంటున్నావో, ఏ నోటిని ఏ విధంగా మాట్లాడుతున్నావో, ఏ కన్నులతో ఎలా చూస్తున్నావో అవన్నీ కూడా తుడిచివేసుకొని నా తట్టు ఇంకా మల్లుకో, పాపములు తుడిచివేసిన అంటున్నాడు. చెప్పినాడు కదా యేసు ప్రభు వారు. ఊరిలో నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారికి పట్టుబడినట్టు ఈమె పరిస్థితి ఏమిటి, మరి ఈమెను ఏమి చేయాలంటే వారందరితో కూడా చెప్పి వారికి సమాధానం లేని వారుగా, మీరు ఎవరైనా పరిశుద్ధులైతే ఒక రాయి ఏమంటే ఎవరు ఇలాకి వెళ్ళిపోయినప్పుడు ఇంక మీదట పాపము చేయకుండా నువ్వు నా తట్టు మల్లుకోమని ఆ స్త్రీకి చెప్పినట్టుగానే ఈరోజు మనందరికి కూడా ప్రభు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబును విమోచించిన గొప్ప దేవుడు ఈరోజు తనను తాను ఆ ఇజ్రాయేల్ దేశంలోనే ఆయన మహిమపరుచుకున్నాడు. మరి అయితే ఈరోజు ఆయనే కదా మనల్ని విమోచించేది, మనల్ని కాపాడేది, కరుణించే దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజలనా. యాకోబు, నువ్వు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోగలనా, నిన్ను నేను విమోచించున్నాను. ఈరోజు అదే అంటున్నాడు యాకోబు గారికి చెప్పిన మాట ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు. నేను నిన్ను విమోచించుకున్నాను, నిన్ను ప్రేరేపించుకున్నాను, నేను పవిత్రంగా చేసుకున్నాను, నేను నిన్ను ఎలా మరిచిపోజాలని చెప్పి ఆయన మరి యాకోబుతో అన్నట్టుగా అంటున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు, ప్రతి సహోదరితో కూడా అంటున్నాడు, కుమార్తె నీవు ఇంకా పాపములను తుడిచివేసినాను, నేను విమోచించుకున్నాను, కాబట్టి ఇంకా నా తట్టు నువ్వు మల్లుకో,
అంతేకాని నిన్ను నేను మరచజాలగలనా అని ప్రభు అంటున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఒక మాటగా అంటున్నాడు, యెహోవాకు నేనే, సమస్తము జరిగించువాడును నేనే, ఆకాశమును విశాలపరచువాడు నేనే, భూమిని పరచువాడును నేనే. ఆకాశమును విశాలముగా పరచువాడు ఆయనే, భూమిని పరచువాడు ఆయనే. మరి అలాంటి శక్తి గలవాడు, సమస్తమును జరిగించే మన గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు ఉంటుండగా మనం ఆయన తట్టు మళ్ళాలి. ఎవరు తట్టు మళ్ళాలండి? మనం ఆకాశాన్ని పరిచినట్టు దేవుణ్ణి, భూమిని పరిచినట్టు దేవుణ్ణి ఆయన తట్టేను నేను కూడా మళ్ళాలని, నా వద్దకు రమ్మని మన యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. యాకోబుని పిలిచిన, విమోచించిన గొప్ప దేవుడు, నా సేవకుడైన యాకోబు, నేను నిన్ను మరచజాలనా, మరవగలనా అంటున్నాడు. అయితే నిన్ను నేను కూడా ఆయన మరవగలడా? ఉదయం లేచి నమస్కారం చేసి ప్రార్థన చేసి పెట్టిన ఎప్పుడు కూడా యేసయ్య మర్చడు. దేవునికి స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, యాకోబును తండ్రి నువ్వు విమోచించి ఆశీర్వదించిన గొప్ప దేవ, మమ్మల్ందరినీ కూడా అదే విధంగా ఆశీర్వదించి విమోచించి నాయనా ఇదిగో పాపములు తుడిచివేసినాను, నా దగ్గరగా మల్లుకోమని చెప్పిన గొప్ప దేవుడా, మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.